హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను ఈరోజు చికెన్ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. నా స్టైల్లో చికెన్ ఫ్రై చేయడానికి నేను 1 కేజీ చికెన్ తీసుకొని అందులో కొంచెం ఉప్పు వేసి బాగా వాష్ చేశాను. తర్వాత కొంచెం పసుపు, కొంచెం కారం, కేజీకి 3 స్పూన్ల కారం, 2 స్పూన్లు ఉప్పు వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టాలండి ఒక 20 నిమిషాల వరకు. కొత్తిమీర కూడా వేసేసాను. దీంట్లోనే అల్లం పేస్ట్ కూడా వేసుకోవచ్చు. నేను మర్చిపోయాను, తర్వాత యాడ్ చేశాను. అంతా కలిపేసి ఒకసారి మిక్స్ చేసుకుంటే మనం అంతా ముక్కకి ఉప్పు కారం అనేది పట్టి కూర అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. నేనైతే ఎప్పుడు చేసినా ఇలానే చేస్తూ ఉంటాను. ఈ చికెన్ని బాగా కలుపుకొని 20 నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి. నేను పెళ్ళి కాకముందు అసలు చికెన్ నాన్ వెజ్ ఏమీ వండేదాన్ని కాదు. పెళ్ళైన తర్వాత వండాను. ఫస్ట్ నేను మా అత్తయ్య గారు కలిసి వండాము. సెకండ్ టైం నేను ఒక్కదాన్నే వండాను. అందరూ చాలా బాగుంది అన్నారు చికెన్ ఫ్రై. మా మావయ్య గారు అయితే చికెన్ బాగా చేసిద్ది చికెన్ ఫ్రై అంటారు. మా అత్తయ్య గారు కూడా చికెన్ బాగా చేసిద్ది త్రిపుర, నువ్వే చెయ్యి, మావయ్య గారు మిమ్మల్ని నిన్నే వండమంటున్నారు, బాగా చేసింది త్రిపుర అని చెప్తున్నారు. నేను కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేశాను. చికెన్ అయితే బాగా చేశాను. నాకు ఇంత తొందరగానే వంటలు వస్తాయని అనుకోలేదు. కొంచెం నెయ్యి కూడా యాడ్ చేస్తే టేస్ట్ బాగుంటుందని కొంచెం అంతా నెయ్యి యాడ్ చేశాను. మరీ ఎక్కువ యాడ్ చేయకండి, ఎందుకంటే టేస్ట్ అనేది మారిపోతుంది. ఒక అర చెంచా నెయ్యిను 1 స్పూను ఆయిల్ వేస్తే సరిపోతుంది. ఇంకా నేనైతే అక్కడ నాన్ వెజ్ వంటలు అయితే చేయడం స్టార్ట్ చేశాను. ఇంకా నేను పెళ్ళైన కొత్తలో తర్వాత కొన్ని నెలల వరకు అయితే మనం అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాం కదండి, ఆషాఢం అని. అప్పుడైతే వంటల్ని కొన్ని చూశాను, మా అమ్మ నేర్పిస్తూ ఉండేది. అంటే కొన్ని చూసేదాన్ని, మా అమ్మ దగ్గర నేర్చుకున్న కొన్ని వంటలు అయితే కొన్ని అయితే నాకు సొంతగానే చేసేసాను, ఎవరికి నేర్చుకోకుండానే. కొన్ని అయితే మా అమ్మ దగ్గర చూస్తూ ఉండేదాన్ని. ఇంకా నాన్ వెజ్ వంటలు బాగానే, మా అమ్మ వాళ్ళైతే నాన్ వెజ్ బాగానే తింటారు. మా ఇంట్లో మా మావయ్య గారు బాగానే తింటారు. అలాగే మా మరిది గారు కూడా తింటారు, మా వారు తినరు. ఇంకా నాన్ వెజ్ అయితే ఎప్పుడూ తెస్తూనే ఉండేవాళ్ళు. ఇంక నేను చేస్తూనే ఉంటాను. చాలా బాగా చేస్తాను అని చెప్తూ ఉండేవాళ్ళు. అప్పుడు బాగా చేస్తావు అంటే ఇంకా ఎంత కష్టపడి చేసినా కానీ ఆ కష్టం అంతా మర్చిపోతాం కదండి. ఏ వంట అయినా సరే బాగుంది అంటే చాలు, ఆడవాళ్ళకి ఎంత కష్టపడి చేసినా కానీ ఆ కష్టం అంతా తెలియదండి ఒక్కసారి బాగుంది ఇంట్లో వాళ్ళు వంట అంటే. తర్వాత నేను ఆనియన్స్, టమాటో, పచ్చిమిర్చి కట్ చేసుకున్నానండి. అవైతే వేసాను. ఒక 3-4 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఆనియన్స్ వేసాను ఫస్ట్, తర్వాత పచ్చిమిర్చి కూడా వేసి బాగా మగ్గనిచ్చి తర్వాత నేను చికెన్ అనేది యాడ్ చేసుకుంటాను. కనీసం 20 మినిట్స్ అయినా కలిపి పక్కన పెట్టుకుంటే ముక్కకు అనేది ఉప్పు కారం బాగా పడుతుందండి. ముక్క అనేది చాలా జ్యూసీగా టేస్టీగా ఉంటుంది. ఇంకా పెళ్ళైన కొత్తలో మాకు వెంటనే ఆషాఢం వచ్చింది, ఆషాఢానికి వెళ్ళాను. అయినా కానీ నేను పెళ్ళైన సెకండ్ డే నుంచే కూడా వంటలు చేశాను మా అత్తగారి ఇంట్లో. సెకండ్ కాదులేండి, సెకండ్ డే వ్రతం జరిగింది అంటే 4th డే నుంచేమో వంటలు అయితే స్టార్ట్ చేశాను. వంటలు చేశాను, అంతా పని బాగా మంచిగా ఉంటాం మేము. తర్వాత నేను అల్లం పేస్ట్ యాడ్ చేయడం మర్చిపోయాను చెప్పాను కదండి. ఇప్పుడైతే అల్లం పేస్ట్ అయితే యాడ్ చేశానండి. మీరైతే కావాలంటే ఇందాకలే యాడ్ చేసి పెట్టుకోవచ్చు. ఆనియన్స్ కూడా బాగా మగ్గిపోయాయి, గోల్డెన్ కలర్ వచ్చేసాయి కదా. ఇప్పుడు మన చికెన్ అనేది యాడ్ చేసుకుందాం. చికెన్ యాడ్ చేసి మనం ఎటువంటి వాటర్ యాడ్ చేయొద్దండి. మూత పెట్టేసి అలా వదిలేస్తే ముక్కలో ఉన్న నీళ్ళంతా వచ్చేసి ముక్కకు ఉప్పు కారం పట్టి చాలా టేస్టీగా ఉంటుంది.
ఒకసారి కలుపుకుందాము. మా అత్తయ్య గారికి అయితే కొంచెం గ్రేవీ కర్రీ అనేది రాకపోయేదంటండి. ఈ మా ఇంట్లో అప్పుడు చాలా గ్రేవీ కర్రీ కావాలనేవాళ్ళంటే గ్రేవీ ఎంత పోసినా రాకపోతే టమాటో పేస్ట్ చేసి వేయాలని మా ఇంటికి వచ్చే మేడ్ చెప్పిందంట. అయితే టమాటో పేస్ట్ చేసి వేస్తూ ఉండేది. రసం వేస్తూ ఉండేది. మా ఇంట్లో అయితే కొంచెం ఉప్పు కారం తక్కువగానే తింటారండి. ఉప్పు కారం అయితే చూసి వేసుకోవాలి. అలాగే ఉప్పు కారం మరీ తగ్గించేసిన మా మావయ్య గారు చూసి ఏం కూర ఇది పచ్చగడ్డి ఉన్నట్టుంది అంటారు. కరెక్ట్గా చూసి వేయాలి. అంతా పర్ఫెక్ట్గా ఉండి అందరు బాగుందంటే అసలు చాలా సంతోషం వేసిద్దండి. ఆ రోజు ఎంత వంట చేసినా కానీ నాకు హ్యాపీగానే అనిపించిద్ది. తర్వాతకి ఇంకా నేను అసలు మా పెళ్ళి కాకముందు మాది జాయింట్ ఫ్యామిలీ అని చెప్పా కదండి. మా డాడీ లేకపోతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటాము మేము. మా అమ్మమ్మ తీసుకొచ్చి పెంచింది. మా అమ్మమ్మకి 5 కొడుకులు. మేము అందరం కలిసే ఉంటాము. మా మావయ్యలు, మేము, మా అమ్మ కలిసే ఉంటాము. ఇప్పుడు కూడా కలిసే ఉంటారు. ఆ ఫ్యామిలీని కూడా ఒకసారి చూపిస్తాను నేను. మా ఇంటికి వెళ్ళినప్పుడు వీడియోస్ కూడా తీస్తాను. తర్వాతకి అప్పుడు చాలా వాళ్ళైతే వాళ్ళకి కేజీ అలా కాదు కదండి, చాలా ఎక్కువ పడుతుంది. 5 కేజీలు అలా పడుతుంది కదా. వాళ్ళు ఎక్కువ వండేవాళ్ళు. నాకు అంతగా అర్థం కాదు, తినడం వరకే చేసేదాన్ని, చూసేదాన్ని అంతే. చాలా ఎక్కువ వండేవాళ్ళు. అలాగే మళ్ళీ మా అత్తయ్య గారు వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు కొంచెం కొంచెం వేస్తుంటే నాకేంది ఇది కొంచెమే అనిపిస్తుంది అనిపిస్తూ ఉండేది. నా కంటికి బాగా ఎక్కువ చూసి వచ్చా కదా మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. మా ఇంటికి వస్తే చాలా తక్కువ వండినట్టు అనిపిస్తుంది నాకు. రైస్, కర్రీస్ అన్నీ కూడా చాలా తక్కువ ఉన్నట్లు అనిపించేది. అక్కడైతే ఎక్కువ వండేవాళ్ళు కదండి. అందుకే ఒక్కసారి చూస్తే చాలా తక్కువ అనిపించేది. తర్వాత నాకు అర్థమైంది, మా ఫ్యామిలీకి కొంచెం తక్కువ పట్టేది. మావయ్యల ఫ్యామిలీ 5 కాబట్టి వాళ్ళు చాలా ఎక్కువ వండాలి అని తెలిసింది. ఇంకా తర్వాత అయితే ఇంకా లాస్ట్లో అయితే టమాటాలు యాడ్ చేశానండి. టమాటాలు యాడ్ చేయడం వల్ల ఇప్పుడు బాగా ముక్క ఉడికి జ్యూసీగా ఉంటుంది. కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకుందాం. ముక్క బాగా ఉడకాలి కదండి. కొంచెం వాటర్ యాడ్ చేసి మళ్ళీ మూత పెట్టేశాను. చూడండి ఆవిరికి మొత్తం ఉడికిపోతుంది. ఇప్పటికీ నేను మా ఇంటికి వెళ్ళినప్పుడు మా అత్తయ్య గారిని కూర్చోబెట్టి నేను పని చేస్తుంటే మా అమ్మ చూసి చాలా ఆనందపడిద్దండి. మా అమ్మాయికి అసలు వంటగదిలో ఏ వస్తువు ఎక్కడ ఉంటుందో తెలియదు. ఇప్పుడు అత్తగారిని కూర్చోబెట్టి చేస్తుంది అంటే అసలు చాలా గర్వపడుతున్నా. నీకు అసలు వంట రాని అమ్మాయిలు ఎంతమంది ఉన్నారో, నీకు ఇలా చూడగానే అన్నీ బ్రెయిన్కి బాగానే వచ్చినాయి వంటలు, బాగానే చేస్తున్నావు. నన్ను వంటగదిలో ఉంచి అత్తయ్య గారు ఇక్కడ కూర్చుందంటే నేను అంత పర్ఫెక్ట్గా చేస్తున్నట్టు అని అర్థం కదా. లేకపోతే నువ్వు మంచిగా చేయకపోతే నీకు వంటగదిలో పర్మిషన్ అంటే ఎలా చేసిద్దో ఏంటేదో అని కంగారు పడతారు కదా అత్తయ్య గారు వాళ్ళు కూడా. అంటే అంత పర్ఫెక్ట్గా చేస్తున్నాను. మా అమ్మ వాళ్ళు కూడా తిని ఒకసారి చాలా బాగా చేసావు అని చెప్పారు. మా అత్తయ్య గారు వాళ్ళు కూడా తింటారు, బాగుంది అంటారు. అంటే నాకు అంత తొందరగా వంటలు వచ్చేసాయి. ఇంకా ఫైనల్లీ నేనైతే కొత్తిమీర యాడ్ చేసేసుకున్నాను. ఫైనల్గా చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. నా స్టైల్లో చేసిన చికెన్ ఫ్రై అండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఫైనల్గా ధనియాల పౌడర్ అయితే యాడ్ చేసుకుందాం. మనం ముందే యాడ్ చేసుకోకూడదు, లాస్ట్లో యాడ్ చేసుకోవాలి ధనియాల పౌడర్. ఇంకా ఫైనల్లీ ఫ్రై అయితే అయిపోయినట్లేనండి. మీరు కూడా నేను చెప్పిన స్టైల్లో చేసుకోనండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అన్నీ మనకి ఇంట్లో దొరికేయేనండి. ఇంకా చాలా కష్టపడాల్సిన అవసరం అయితే లేదు. ఈ విధంగా చేసుకుంటే ఫ్రై అనేది చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే నా వీడియోలు నచ్చితే ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. నేను అలాగే టేస్ట్ కూడా చూసి చెప్తానండి ఎలా ఉందో. ఉప్పు కారం అయితే పర్ఫెక్ట్గా సరిపోతాయండి. కేజీకి అయితే మీరు ఎక్కువగా కారం తినేవాళ్ళైతే 3 స్పూన్స్ వేసుకోండి. తక్కువ కారం తినేవాళ్ళైతే 2 స్పూన్స్ కరెక్ట్గా సరిపోతాయి. ఉప్పు అయితే 1.5 స్పూన్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. నేనైతే 2 స్పూన్స్ వేసాను. ఉప్పు పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇంకా ఉప్పు కారం అయితే పర్ఫెక్ట్ అన్నీ సరిపోయాయి. ఇంకా నేను టేస్ట్ చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగుందండి ఫ్రై.
మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. బాగా వేడి వేడి అన్నము అప్పుడే దించినాం కదండీ కర్రీ. ఇంకా టైం కూడా చాలా అయిపోయింది. అప్పటికి ఇంకా మా వారు తినేసేయి అంటున్నారు. లేట్ అవుతుంది కదా అని ఇంకా తింటున్నాను. కాలుతుంది బాగా. కానీ ముక్కలైతే అసలు భలే జ్యూసీగా బాగా ఉడికిపోయి సాఫ్ట్గా ఉడికిన తర్వాతే తినాలండి చికెను. బాగా ఉడకకుండా అయితే తినకూడదు. ఉడకకపోతే కొన్ని వాటర్ యాడ్ చేసి ఉడికించుకుంటే చాలు, సరిపోతుంది. ముక్క అయితే బాగా మెత్తగా ఉడికిపోయింది. బాగుంది. సూపర్ టేస్టీగా ఉంది. ఉప్పు కారం అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయండి. చాలా బాగుంది. మనకి అన్నంలోకి కూడా బాగా కలుస్తుంది కూడా. నా స్టైల్లో నేను చికెన్ ఫ్రై ఇలా చేసుకున్నానండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా వెరీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మరొక వీడియోతో కలుద్దాం. బాయ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.